చనిపోయిన రోజు మాత్రమే అతని నామినీకి దాన సంస్కారానికి 30,000 రూపాయలు చనిపోయిన రోజే ఇప్పించినటువంటి ఘనత వారికి మాత్రమే దక్కిందని అన్నగారు మీరు దయచేసి వేదిక మీదకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. మళ్ళీ భూమి పూజకు వచ్చిన గౌరవనీయులు కార్పొరేషన్ డెవలప్మెంట్ రోడ్ కార్పొరేషన్ రంగారెడ్డి గారికి రామరెడ్డి గారికి ఎవరి సీట్లలో వాళ్ళే కూర్చోవాలి. వారందరికీ మనం స్వాగతం పలకాలి. మన ముఖ్య అతిథిగా మన రవాణా శాఖ మంత్రులు గారికి మరియు ఎమ్మెల్యే గారికి మరియు చైర్మన్ గారికి మరియు రాష్ట్ర వచ్చినటువంటి ముఖ్య అతిథులందరికీ కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తాను. జర నిశ్శబ్దంగా ఉంటే కార్యక్రమం అయిపోతుంది. అరే జరిగే సాగే తోసరే వినగానా అన్న కింది పెట్టాను ఫోను ప్రజాపాలన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహాలక్ష్మి కార్యక్రమాన్ని మహిళలకు ఉచితంగా ప్రయాణం చేసే కార్యక్రమాన్ని ప్రారంభించి రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళందరికీ ఒక సాధికారికత కల్పించే అవకాశం చేసినాం. ఈరోజు ఆర్టీసీ పరంగా పేద గ్రామీణ ప్రాంత ప్రజలందరికీ ఒక లైఫ్ లైన్ అయినటువంటి ఆర్టీసీ సంస్థను భవిష్యత్తులో ఇంకా సౌకర్యకరంగా తీర్చిదిద్దాలనే ఆలోచనతో ముందుకు పోతా ఉన్నాం. అందులో భాగంగా నూతన బస్సులు కొనుగోలు చేయడం, నూతన ఉద్యోగాల నియామకాలు చేపట్టడం, కార్మికుల సమస్యలు పరిష్కరించేటువంటి ప్రధాన అంశాలతో ముందుకు పోతా ఉన్నాం. 191 కోట్ల మంది మహిళలు ఇప్పటికే ఉచితంగా ప్రయాణం చేస్తారు. దాని విలువ 6,300 కోట్ల పైన ప్రభుత్వం ఇప్పటికే ఆర్టీసీకి చెల్లించింది. ఆర్టీసీ ఈ రోజు నడపడంలో అంటే ఆపరేషనల్ లాస్ నుంచి ప్రాఫిట్ లోకి వస్తా ఉంది. కొత్త పాత బకాయిలు గత ప్రభుత్వాల యొక్క నిర్వాహకం వల్ల ఉన్న వాటిని అన్నింటినీ మెల్లమెల్లగా కట్టుకుంటూ వెళ్తా ఉన్నాం. తప్పకుండా రాబోయే కాలంలో ఆర్టీసీ స్వయం సమృద్ధిగా ప్రజలకు ఎక్కడ కూడా రవాణా పరంగా మా ఊరికి బస్సు వస్తలేదనే ఇబ్బంది లేకుండా ఉండే విధంగా చర్యలు తీసుకుంటాయి.